మీకేమైనా రోగాలు వస్తే టచ్ మీ అంటే తగ్గిపోతుంది అని. నిజంగా టచ్ మీ అంటే తగ్గిపోతే పాస్టర్లకి పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి, అలా తగ్గిపోతాయా? పాస్టరు మీకు నెత్తి మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తారు. మీరు ఏ గుడిలో కన్నా వెళ్తే పూజారి మీ నెత్తి మీద చేతి పెడతాడా? ఇక్కడికి రండి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అంటే మేము హిందూ ధర్మం కోసం ఇంటింటి తిరిగి హిందూ ధర్మం కోసం పనిచేస్తూ ఉంటాము. హిందువులే కదా, చాలామంది మన హిందువులు మతాలు మారుతున్నారు కదా, హిందువుల ఆడపిల్లలు లవ్ జిహాదులకు గురవుతున్నారు. దానికోసం అనేసి ప్రతి దగ్గరికి ఇంటింటికి తిరిగి చెప్తాం, అలాగే ఊర్లలోకి వెళ్ళి చెప్తా ఉంటాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేము ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి మేము ఇన్విటేషన్. అవునా, సూపర్. నువ్వేం చదువుకున్నావమ్మా? కొంచెం ఇటు రండి, కనిపించట్లేదు. డిగ్రీ కంప్లీటెడా? ఓకే. ఏం చేస్తుంటారు మీరు కూడా? ఓకే, హరిహర వెల్నెస్ సెంటర్. ఓకే, సూపర్. ఓకే. అయితే తల్లి, మేము ఏంటంటే చాలామంది ఇవాళ రేపు మన హిందువుల ఆడపిల్లని లవ్ జిహాదులకు గురి చేస్తూ ఉంటారు కదా, అలా కావద్దు అనేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉంటామమ్మా. ఓకేనా? ఒకసారి ఇది చూడండి, పట్టుకోండి, ఇది మీరు చదవండి. ఓకే. ఏంటంటే ఇది చదవడం వల్ల మీరు ఏమవుతుందంటే, మీరు చదవడమే కాక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చదివించండి. మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం, మన సనాతన ధర్మం యొక్క ఉన్నతమైనది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇవాళ రేపు చూసే ఉంటారు చాలామంది, మీకేమైనా రోగాలు వస్తే టచ్ మీ అంటే తగ్గిపోతుంది అని. నిజంగా టచ్ మీ అంటే తగ్గిపోతే పాస్టర్లకి పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి, అలా తగ్గిపోతాయా? తగ్గిపోతాయి. అట్లా తగ్గిపోవు. చాలామంది మీరు మా క్రిస్టియన్లోకి రండి, మీకు రోగాలు పోతాయి, మీ భర్త తాగితే తాగుడు మానిపోతుంది అని చెప్తారు. దాని మళ్ళీ మీ మతాలు మారుస్తున్నారు కదా. నిజంగా ఒకవేళ అందులోకి వెళ్ళి తగ్గిపోతే మళ్ళీ మనకి రోగాలు రావా? అలా అని ఒక ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఏ రోగం రాదు కదా. మన హిందూ ధర్మంలో కూడా వెళ్ళి మీరు గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి, అది మీకు ఒక వాకింగ్లా అయిపోతుంది. అక్కడ ఉన్న వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తం మీకు ఏమైపోతాయి, మీ బాడీలోకి వచ్చేస్తాయి ప్రదక్షిణ చేయడం వల్ల. అక్కడ ఇచ్చే తులసి తీర్థం తాగడం వల్ల ఏమైపోతుంది, మీ లోపల కూడా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. తులసి నీళ్ళు తాగడం వల్ల జలుబు ఏదైనా తగ్గిపోతుంది. అవునా కాదా తల్లి? ఎప్పుడైనా పాస్టరు మీకు నెత్తి మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తారు. మీరు ఏ గుడిలో కన్నా వెళ్తే పూజారి మీ నెత్తి మీద చేతి పెడతాడా? ఏం పెడతాడమ్మా? ఏం పెడతాడు మీ నెత్తి మీద? శతగోపం పెడతాడు. ఆ శతగోపం దేంతో తయారవుతుంది? ఓకే, రాగి లేదా ఇత్తడితో తయారు. రాగి ఇత్తడి ఆరోగ్యానికి. రాగి బట్టల్లో నీళ్ళు తాగండి. ఒకప్పుడు మనం ఇత్తడి బిందెలో నీళ్ళు తాగేవాళ్ళం. నైట్ అంతా ఉంచుకొని పొద్దున తాగితే అందులో ఉన్న ఏమవుతుంది, మనకి ఒక ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అని చెప్పేటోళ్ళు. కాబట్టి ఏ పంతులు కూడా చేతి ఇట్లా పెట్టి చెయ్యడు, శతగోపం పెట్టి చేస్తాడు. కానీ మీరు పాస్టర్ని చూడండి, ఇట్లా పెట్టి చేస్తాడు. వేరే వాళ్ళ నెత్తి మీద పెడతాడు, మీ నెత్తి మీద పెడతాడు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే ఓకే, షూర్, తప్పకుండా. నేను చెప్పింది నాది కంటిన్యూ అయిపోయిన తర్వాత మీరు చెప్పండి, సరేనా అమ్మ? నాది అయిపోగానే 1 నిమిషం ఉంది, అయిపోయింది. సరే అమ్మ, అయితే అందరు ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్ అమ్మ. ఓకే, చెప్పండి మీరు కూడా.